జనసేన టీడీపీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటి పబ్లిక్ మీట్ తాడేపల్లిగూడెంలో జరిగింది. ఆ సభకు సహజంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. కాగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కూడా హాజరయ్యారు. అయితే తన బావ చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న కీలకమైన సభలో తాను కూడా భాగస్థుడనైనందుకు బాలకృష్ణ గారు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఎవరో గాసిప్ రాయుళ్ళు బాలకృష్ణ గారు కాస్త డ్రింక్ తీసుకువచ్చారని అన్నారు. అయితే ఆ డ్రింక్ థమ్సప్పా స్ప్రైటా అనే విషయం పాలిసినీకి అర్థం కాలేదు. ఆ విషయం కాస్త ప్రక్కన పెడితే బాలకృష్ణ గారి ఆనందాన్ని చూసి ఈర్ష్యతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కళ్ళల్లో నిప్పులు పోసుకున్న విషయం స్పష్టంగా తెలిసింది. అందుకే బాలకృష్ణ గారు మాట్లాడదామని మైక్ అందుకున్నప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారు కుర్చీలోంచి లేచి వచ్చి బాలకృష్ణ గారి పక్కకు వచ్చి ప్రేక్షకులకు తన హ్యాండ్స్ వేవ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి జెస్చర్ ఎలా ఉందంటే, ఇప్పుడు బాలకృష్ణ గారి స్పీచ్ తేడాగా ఉండబోతోంది, భరించండి తప్పదు మరి అన్నట్టుగా ఉంది. పాపం బాలకృష్ణ ఏమనకుండా ఆయన స్పీచ్ ఆయన ధోరణిలో ఇచ్చుకుంటూ పోయారు. బాలకృష్ణ గారు స్టేజ్ అంతా కలియ తిరుగుతూ తెలుగులోనే మాట్లాడారు. కానీ అక్కడ ఉన్న ప్రజల్లో ఎవ్వరికీ బాలకృష్ణ గారి తెలుగు అర్థం కాలేదు. అది గమనించిన విశ్లేషకులు ఒక తెలుగు మాట్లాడిన వ్యక్తి తెలుగును అర్థం చేసుకోకపోవడం తెలుగువారి దౌర్భాగ్యం అని కామెంట్ చేయడం వినిపించింది. ఇకపోతే బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ ఫీలింగ్స్ చూస్తే ఒళ్ళు మండుతుంది ఎవరికైనా. కొంతసేపేమో ఆమదం తాగినట్లుగా మొహం పెట్టారు, మరి కొంతసేపేమో ఇంత సీరియస్ మీటింగ్లో ఈ కామెడీ ఏంట్రా బాబు అని తలపట్టుకున్నారు. మరొక ఫేస్ ఫీలింగ్లో బాలకృష్ణ గారిని వెండిపోటు పొడిచి చంపేద్దామన్నంత కసి చంద్రబాబు నాయుడు గారిలో కనిపించింది. ఏదేమైనా బాలకృష్ణ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు ఎంత మాత్రం బాగాలేదని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, అక్కడకు హాజరైన ప్రేక్షకులందరూ ముక్త కంఠంతో అన్నమాట.